ఎవరు సాహితీ అమ్మాయి? డాడీ, ఈ అక్క గుడి దగ్గర పాపం పడుకోనుంది డాడీ. మాటలు కూడా రావు. ఏంటి ఇంత సడన్ గా వచ్చారు? పైగా నన్ను నా పేరుతో పిలుస్తున్నారు. పరిస్థితి అలాంటిదమ్మా. ఏమైంది అంకుల్? కార్తిక్ పెళ్లి చేసుకున్నాడమ్మా. మీ అమ్మగారు చనిపోతారని ఆవిడ కోరిక తీర్చారు. కాని చచ్చిపోయేంత వరకు నీతోనే బతుకుతానని ప్రమాణం చేసి శిరీష మెడలో కట్టిన తాళిని ఎగతాళి చేశారు. ఏంటి ఇంకా అలంకరిస్తూ ఉన్నారా? అవతల ముహూర్తం టైం అవుతోంది. మహాలక్ష్మి, ముత్తైదులకి తాంబూలాలివ్వమ్మా. అత్తయ్య కాళ్ళకు కూడా నమస్కారం చేసుకోమ్మా. లే, వచ్చే ఏడాది కల్లా పండంటి బిడ్డను కని నా చేతికివ్వాలి. అర్థమైందా? చూడు మహా, మీ పెళ్లి చాలా ఘనంగా జరిపించాలనుకున్నాను. కాని దేవుడి నిర్ణయం మరోలా ఉంది. అయినా నువ్వనుకున్నట్లుగానే మీ బావతో నీ పెళ్లి జరిగింది. సంతోషమే కదా? మీ బావ గురించి నీకు తెలుసుగా. చిన్న విషయానికి చాలా ఫీలయ్యే మనిషి. నా విషయంలో బాగా బాధపడ్డాడు. నేనిలా చేస్తానని అస్సలు ఊహించి ఉండడు. కాని మీ పెళ్లి జరగడానికి నేను తీసుకున్న నిర్ణయమే కారణమైంది. ముందు మీ బావని ఆ బాధ నుంచి బయటికి తీసుకురావాలి. అలాగే అత్తయ్య, బావ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. ఇదే ఈవోగుడా వద్దనేది. అత్తయ్య, అమ్మాయిలా కొట్టిందో చూడు. పదమ్మా, మీ బావ ఎదురు చూస్తూ ఉంటాడు. తీసుకో. తీసుకెళ్ళమ్మా. పద. వెళ్ళమ్మా. సినిమాల్లో చూపించినట్లు గదిలోకి రాగానే ప్రేమగా ఎదురొచ్చి నవ్వుతో నా చెంపగిల్లి పాల గ్లాస్ అందుకుంటావనుకున్నాను బావా.
కానీ నువ్వు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. ఏమైంది బావా? అని అడుగుతాననుకున్నావా బావా? అస్సలు అడగను. ఎందుకంటే నేను నిన్ను ఎక్కడ ఇలాంటి ప్రశ్నలు అడుగుతానోనని అత్తయ్య ముందే సమాధానాలు చెప్పి లోపలికి పంపించింది బావా. నిజం చెప్పు బావా, ఇప్పుడు నీ మనసు చాలా బాధగా ఉంది కదా? అత్తయ్య విషయం తాగి ఇంత గందరగోళం చేయడం నువ్వు నిజంగా తట్టుకోలేకపోయావు కదా? ఏంటో బావా, అత్తయ్య చేసింది నాకు నచ్చలేదు. తనలా చేసుండకుండా ఉండాల్సింది బావా. ఎందుకంటే ఆ పైన నేను చేసేదాన్ని కదా. ఏంటి? అవును బావా, మన పెళ్లి మండపంలో ఆగినప్పుడు నాకు చచ్చిపోదామనిపించింది. ఆ తర్వాత నువ్వు మన పెళ్లి విషయం ఎత్తకుండా ఉన్నప్పుడు కూడా నాకు చచ్చిపోదామని అనిపించింది. మన పెళ్లి జరగకపోయింటే నిజంగా విషయం నేను తాగుదామనుకున్నాను బావా. నిజం, నీ మీదొట్టు బావా. ఏం చేయను బావా, చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే ప్రాణం. నువ్వు లేని జీవితం నాకెందుకు చెప్పు? ఓ ఆడపిల్ల ఆనందంగా ఉండాలంటే అందమైన జీవితం ఉండాలి, అర్థం చేసుకునే భర్త ఉండాలంటారు. కానీ నాకు నువ్వుంటే చాలు బావా, అంతకంటే ఆనందం ఏమీ లేదు. అలాంటి నువ్వు దూరం అయితే ఎలా బ్రతకాలి? నువ్వే చెప్పు. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏది జరిగినా చివరికి మంచి జరిగింది. కానీ అత్తయ్య హడావుడిగా ఈ ఏర్పాట్లు చేయకుండా ఉండాల్సింది కదా బావా. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది బావా, ఇంకా అత్తయ్య చేసిన పనికి బాధపడుతున్నా. ఆ షాక్ నుంచి నువ్వింకా తేరుకోలేదు కదూ? అవును, నాకు తెలుసు బావా, నీ మనసు నాకు తెలీదా? కానీ అత్తయ్య కాదు అంటే బాధపడుతుంది. అందుకని మనం పని చేద్దాం బావా. నీ మనసు కుదుట పడేంత వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. అలాగే మనం కూడా అత్తయ్యని ఇబ్బంది పెట్టకూడదు. గది లోపల మనం ఎలా ఉన్నామో బయట ఎవ్వరికీ తెలియకూడదు, సరేనా? నీ ఇష్టం నేనెప్పుడూ కాదనలేదు బావా. నీకిష్టం లేని పని ఏది నేను చేయను. అవెందుకిప్పుడు? నీ పక్కన పడుకుంటే నా మనసు నా మాట వింటుందా బావా? అందులోనూ మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉందని తెలిసాక అమ్మో, వద్దులే బావా. నేనిక్కడ, నువ్వు అక్కడ. గుడ్ నైట్. బావా, పాలు తాగి పడుకో. గుడ్ నైట్ బావా. మహాలక్ష్మి, 10 లోపు ఇద్దరు గుడికెళ్ళాలిరా. కార్తీక్, మహాలక్ష్మి గుడికి వెళ్ళాలి, రండి. బావా ఆగు, ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ తలుపు కొడుతుంది కదా, తీయడానికి వెళ్తున్నాను. ఏంటి ఇలానే వెళ్తావా? మరి అబ్బా, ఇలా వెళ్తే రాత్రి మన మధ్య ఏం జరగలేదని అత్తయ్యకి తెలిసిపోతుంది.
మళ్ళీ రభస మొదలవుతుంది కదా. అందుకని ఏం చేయాలి? అలా అడిగా బాగుంది. ఎన్ని సినిమాల్లో చూడట్లేదు, అందుకే నువ్వు సినిమాలు బాగా చూడాలి బావా. అమ్మా మహాలక్ష్మి, అబ్బా మహాలక్ష్మి, మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. నా సినిమా నాలెడ్జ్ చూసి నువ్వే షాక్ అయ్యి నన్ను బాగా మెచ్చుకుంటావు. ఏం చేస్తున్నావు? అబ్బా ఉండు బావా, గట్టిగా మాట్లాడితే అత్తయ్యకి మన విషయం తెలిసిపోతుంది. నేను ఏం చేసినా సైలెంట్గా ఉండు. అమ్మా మహాలక్ష్మి, కార్తీక్, ఆ 10 లోపు గుడికి వెళ్ళాలి. త్వరగా రండి. మహాలక్ష్మి, వస్తున్నాను. షూ! నువ్వు వెళ్ళి తలుపు తీస్తే మనకి శోభనం జరిగినట్టు బిల్డప్ ఉండదు. ఆ బిల్డప్ లేకపోతే అత్తయ్యకు అనుమానం వస్తుంది. అత్తయ్య తలుపు కొట్టగానే నేను వెళ్ళి తలుపు తీసి నిద్ర లేనట్టు ఒళ్ళంతా విరుచుకుంటూ ఉంటాను. నువ్వేమో తెల్లవార్లు నిద్ర లేనట్టు మంచం మీద నిద్రపోతావు. నేను అత్తయ్యని చూసి సిగ్గుపడతాను. నువ్వెందుకు మెలికలు తిరుగుతూ సిగ్గుపడాలి? అంతే బావా. అత్తయ్యకి నేను ఎందుకు సిగ్గుపడుతున్నానో అర్థమైపోయి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. నేను మెలికలు తిరుగుతూ బయటికి వెళ్ళిపోతాను. లోపలికొచ్చిన అత్తయ్య నిన్ను చూసి నిద్ర లేపాలా వద్దా అని ఆలోచించి గుడికి మన నిద్రం వెళ్ళాలి కాబట్టి కార్తీక్ అని గుడి నుంచి వచ్చాక నిద్రపోదులే కాని అంటూ నిద్ర లేపి రూమ్ అంతా క్లీన్ చేసి నలుగున్న పువ్వులు చూసి మురిసిపోతుంది. అంతే, అత్తయ్య కంప్లీట్ గా నమ్మేస్తుంది, సీన్ అయిపోతుంది. నేను నిద్ర లేవగానే కాఫీ కావాలి. కాఫీ కాదు కానీ హార్లిక్సో బోన్విటానో బూస్టో తీసుకొస్తాను. అవి నాకు అలవాట్లేదు. అలవాటు లేకపోయినా తాగాలి, తప్పదు. లేకపోతే సీన్ పండదు. నేను వెళ్ళి బోన్విటానో బూస్టో కావాలి అంటాను. పోయిన బలం మళ్ళీ కావాలంటే తాగాలి అంటూ నేను అత్తయ్య దగ్గర మాట్లాడతాను. సినిమా నాలెడ్జ్ గాని నీ దగ్గర చెప్పడం నాకు అనవసరం, కానీ నువ్వు వెళ్ళి పడుకో. అమ్మో, ఈ స్వీట్స్ ఇంకా పాలు తాగకపోతే అత్తయ్యకి డౌట్ వచ్చేస్తుంది. బావా పడుకో, పడుకో బావా, త్వరగా పడుకో, పడుకో 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 పడుకో. అమ్మయ్య, పని అయిపోయింది. సారీ అత్తయ్య, మెలకు రాలేదు. ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నావు? రేపటి నుంచి ఉదయాన్నే లేవడానికి ట్రై చేస్తాను అత్తయ్య. త్వరగా తలస్నానం చేసి రెడీ అవ్వు. నేను ఈలోపు రూమ్ క్లీన్ చేసొస్తాను. అత్తయ్య, బావని కాసేపు పడుకోనివ్వు. నాకు తెలుసు, నువ్వెళ్ళు. అలాగే అత్తయ్య. రూమ్ క్లీన్ చేశాక లేపితే ఓ పావుగంట ఎక్కువసేపు నిద్రపోతాడులే.
ఏంటి ఏమైంది? కాఫీ ఎవరికి? మీ బావకి. ఈ రోజు నుంచి బావకి కాఫీ టీలు బంద్. ఓన్లీ బోర్న్విటా హార్లిక్స్ బూస్ట్ మాత్రమే ఇవ్వాలి. కాని వాడు కాఫీ లేంది బెడ్డే దిగడు. అది నిన్న రాత్రి 10 గంటల వరకే. 10 గంటల తర్వాత నుంచి ఈ మహాలక్ష్మి ఏం చెప్తే అది వింటాడు. ఇన్ని సంవత్సరాల నుంచున్న అలవాట్లు రాత్రికి రాత్రి ఎలా మారిపోతాయే? రాత్రికి రాత్రి మారిపోయాడు బావ. నేనంటే ఎంత ఇష్టమో రాత్రి నాకు తెలిసింది. మా బావ చేత బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అనిపించాలి. నేను హార్లిక్స్ తినను, తాగుతాను అని అనిపించాలి. నేను ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను దానికి కారణం బోర్న్విటా అని బావ చేత అనిపించాలి. నీ వాగుడు ఆపుతావా మహాలక్ష్మి? దాన్ని నువ్వు గలగలా మాట్లాడి వదినా అప్పుడే ఇంట్లో సందడిగా ఉంటుంది. మా మంచి అత్తయ్య, నేనంటే ఎంత ఇష్టమో. అత్తయ్య, నాదో చిన్న రిక్వెస్ట్ అత్తయ్య. ఏంటమ్మా అది? అది గుడికెళ్ళొచ్చాక 1 గంట సేపు నిద్రపోతాను అత్తయ్య. ప్లీజ్ 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 అత్తయ్య. మా అమ్మాయితే అత్తగారింట్లో టైంలో నిద్రపోతుందని పనులు చెప్తుంది. అమ్మ అలాగేం చెప్పదులే గాని. సరే అలాగేనమ్మా. మరి తొందరగా హార్లిక్స్ కలిపి బావకిచ్చేస్తే మేము తొందరగా గుడికెళ్ళొచ్చేస్తాం. హ్యాపీగా నిద్రపోతాను. మహాలక్ష్మి, హార్లిక్స్ నేనిచ్చినా కూడా తాగుతాడు. నువ్వెళ్ళి రెడీ అవ్వు. మా మంచి అత్తయ్య. ఆ మహాలక్ష్మి, ప్రధానానికి పెట్టిన చీర కట్టుకుని గుడికెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. అమ్మయ్యా, బావకి నాకు శోభనం అయిపోయిందని అమ్మ అత్తయ్య నమ్మేశారు. అమ్మా గీతాంజలి, నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడితే తిరుపతి వస్తావని మీ అన్నయ్య మొక్కుకున్నారు. వదినా, మా అన్నయ్యకి నేనంటే ఎంతో ప్రాణం. నా కోసం మొక్కుంటాడు. తప్పకుండా వెళ్దాం. ఈ రోజు రాత్రికి నువ్వు, నేను, అలాగే మీ అన్నయ్య ముగ్గురం తిరుపతికి బయలుదేరదాం. ఏమండి, ఇదిగోండి మనమిచ్చిన ప్రకటన పేపర్లో వచ్చింది. పాప ఫోటో కూడా వేశారు. ఈ ఫోటో చూశాక ఎవరో ఒకరు రాకపోతారా? ఆ పిల్లని చూస్తుంటే చాలా జాలేస్తుందండి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద కష్టం వచ్చి పడింది. కనీసం తన ప్రాణం పోయేలోగైనా వాళ్ళ తల్లిదండ్రులు వస్తే బావుండు సాయితి. ఎవరో ఒకరు ఈ ప్రకటన చూస్తారండి. పాప ఫోటో కూడా వేశాం కదా, ఈ ఫోటో చూసైనా గుర్తుపట్టి తప్పకుండా వస్తారు. అసలు ఈ పాటకే పేపర్ వాళ్ళ ఇళ్లకి చేరే ఉంటుంది. వెళ్ళి అమ్మ దగ్గర పడుకో. లే. లేదు నానమ్మ, నేను నీ దగ్గరే పడుకుంటాను.
నానమ్మ నానమ్మ నువ్వు బాధపడుతున్నావు, అందుకే నేను వెళ్ళను అన్నాను. ఏంటమ్మా? ఇదిగో టాబ్లెట్స్ వేసుకో. ప్లీజ్ అమ్మా, నువ్వు అలా ఉండకు. గౌరీ గురించి చాలా వెతుకుతున్నావు, తప్పకుండా దొరుకుతుంది.